తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కుమ్మేస్తుంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులకు గురయ్యారు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలోనూ వర్షం కురిసింది. పటాన్ చెరువు, ఇస్నాపూర్, ముత్తంగి, రామచంద్రాపురం, అమీన్పూర్, లింగంపల్లి, బీహెచ్ఈఎల్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Vekas been just everywhere. పశ్చిమ మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం బంగ్లాదేశ్ తీరం వద్ద ఈ నెల 9న వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ రేపు తెలంగాణలో వర్షాలతో పాటు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేస్తుంది. ఈ నెల 9, 10 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 9న కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షం కుమ్మేస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, అయితే గత 5-6 రోజులుగా కురుస్తున్నటువంటి తెలంగాణలో అనేక చోట్ల భారీ వర్షం కురుస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే గత 2 రోజులుగా కూడా ఉదయం సమయంలో కాస్త ఎడతెరిపి కల్పించినప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి మాత్రం మళ్ళీ వర్షం తిరిగి తన ప్రభావాన్ని చూపిస్తుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. అయితే గత కొద్దిసేపటి క్రితం పడినటువంటి వర్షం నేపథ్యంలో రోడ్లు కూడా మొత్తం జలమయమని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క వర్షం నేపథ్యంలో కూడా రోడ్లపై ప్రయాణించేటువంటి వాహనదారులు కావచ్చు, అలాగే పాదచారులు కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అటు పలు చోట్ల అటు ఖమ్మం కావచ్చు, సూర్యాపేట, నల్గొండ లాంటి జిల్లాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక చోట్ల కొంతమంది మృత్యువాత పడేటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త ఎడతెరిపి కల్పించినప్పటికీ కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా తిరిగి మరి ఒక వర్షం మళ్ళీ కురుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఉదయం సమయంలో కాస్త ఎండ కనిపించినప్పటికీ కూడా తిరిగి సాయంత్రం అయ్యేసరికి మాత్రం తిరిగి మరి ఒక వర్షం అయితే తన ప్రభావాన్ని కూడా చూపించినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో వర్షం ప్రభావం చూపించిన నేపథ్యంలో కూడా ఆఫీసుల నుంచి వెళ్ళేటటువంటి వారు కావచ్చు, అలాగే కాలేజీలలో, స్కూళ్ళ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా రేపు వినాయక చవితి నేపథ్యంలో కూడా ఈరోజు అనేక షాపింగ్ల నేపథ్యంలో కూడా పలువురు రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితులు చెప్పవచ్చు. అటు వినాయక విగ్రహాలు కొనుగోలు చేయడానికి కావచ్చు, అలాగే పూజా సామాగ్రి కొనుగోలు చేయడానికి వచ్చేటటువంటి భక్తులు కూడా యొక్క వర్షం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉండేటట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అటు షేర్లింగంపల్లి కావచ్చు, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మెహదీపట్నం, అలాగే మాసప్ ట్యాంక్, మంగళ, అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో కూడా చాలా వర్షం కురిసినటువంటి పరిస్థితులు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే తరహాలో వర్షం కురిసే అవకాశం ఉండబోతుందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ తరుణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని చెప్పి ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.